నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మీదుగా ఖమ్మం దేవరపల్లి 4 వరుసల గ్రీన్ఫీల్డ్ హైవే రహదారి నిర్మాణ పనులు తుది దశకైతే చేరుకున్నాయి. చిన్న పెండింగ్లు ఉన్నాయి. త్వరలో దీని మీద రాకపోకలు సాగించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి దేవరపల్లి ఖమ్మం నేషనల్ హైవే వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలను కలుపుతుంది. దీన్నే గ్రీన్ఫీల్డ్ హైవేగా నిర్మిస్తుంది. ఇది తుది దశకైతే చేరుకున్నాయి పనులు. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే వల్ల హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య దూరం తగ్గించేందుకు నిర్మిస్తున్నటువంటి ఈ మార్గం, ఈ పనులు పూర్తయితే సుమారు 125 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఆగస్టు నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా NHAI పెట్టుకుందని చెప్తున్నారు. మొత్తం ఈ యొక్క 5 ప్యాకేజీలుగా విభజించి రహదారి నిర్మాణం చేపడుతున్నారు. ఈ హైవేని నేషనల్ హైవే 365 BG ఇది. దీని కింద నిర్మితం అవుతున్నటువంటి ఈ రహదారి తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో మొదలై ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో ముగుస్తుంది. ఖమ్మం నుంచి దేవరపల్లి మధ్య 162 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మాణం చేపట్టారు. భూసేకరణ, అధిక వర్షాల కారణంగా పనుల్లో కొంత జాప్యం జరిగినా ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు 31 గ్రామాల్లో 1996 ఎకరాలను కేంద్ర ప్రభుత్వం సేకరించి సుమారు 4,609 కోట్లతో రహదారి అయితే నిర్మిస్తుంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే విజయవాడ మీదుగా 676 కిలోమీటర్ల దూరం ఉంది. దాదాపు 12 గంటల సమయం పడుతుంది. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే పూర్తయితే 125 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విజయవాడ వెళ్లకుండానే హైదరాబాద్ నుండి విశాఖపట్నం నేరుగా వెళ్ళొచ్చు. ఖమ్మం జిల్లాలో ప్రారంభమైనటువంటి రహదారి ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సరిహద్దు ఉన్నటువంటి లింగగూడెంలో ఆంధ్రాలోకి అయితే ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి రేచెర్ల మీదుగా టీ నరసాపురం, ఏపీ గుంట, జంగలగూడెం మండలం ఈ గుర్రాయిగూడెం చేరుకుంటుంది. అక్కడి నుంచి కొయ్యలగూడెం మండలం రాజవరం, ఎర్రంపేట మీదుగా దేవరపల్లి మండలంలోని 16వ జాతీయ రహదారితో అయితే కలుస్తుంది. ఖమ్మం నుంచి దేవరపల్లి మధ్య 8 టోల్ ప్లాజాలు ఉన్నాయి. 51 చిన్న వంతెనలు, అట్లనే 9 పెద్ద వంతెనలు కూడా నిర్మించారు. జిల్లాలో దాదాపు చింతలపూడి మండలం, రేచెర్ల, జంగలగూడెం మండలం, గురువాయగూడెం, దేవరపల్లిలో మాత్రమే గ్రీన్ఫీల్డ్ హైవే పైకి ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. మిగతా చోట ఎక్కడ కూడా ఈ హైవేలోకి ప్రయాణించాలంటే కుదరదు. ఎందుకంటే ఇది హైదరాబాదు యొక్క ఔటర్ రింగ్ రోడ్ మాదిరిగానే దీన్ని నిర్మించారు. ఆ విధంగానే టోల్ ప్లాజా కూడా వసూలు చేస్తారు. అది ఫ్రెండ్స్, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉండేటువంటి ఖమ్మం దేవరపల్లి 4 వరుసల గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనుల గురించి మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.